చండీశ్వరుడు నిజానికి శివకుటుంబంలో సభ్యుడు కాడు, మనందరిలా పుట్టిన నరుడు. కానీ ఆయన ప్రేమ చూసి ఏ స్థానం ఇచ్చాడంటే, తను తినగా మిగిలినది తన కడుపున పుట్టిన బిడ్డలు కానీ కట్టుకున్న ఇల్లాలు కానీ తినడానికి వీల్లేదు, చండీశ్వరుడు తినాలని నియమం పెట్టాడు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో శ్లోకం చేస్తూ నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు. అది చండీశ్వరుడికి వెళ్తుంది. శివాలయంలో ప్రసాదం శివాలయంలో వదిలిపెట్టేయాలి, ఇంటికి పట్టుకెళ్ళకూడదు, అవన్నీ పిచ్చి మాటలు. చండీశ్వరుడికి చిటిక వేసి చూపించాలి. ఆయనకి చెవుడండి అవన్నీ కావు, ఆయన ధ్యానమునందు ఉంటాడు, శివధ్యానంలో. చిటికల చెండి అని చిటిక వేస్తే కళ్ళు విప్పుతాడు, ఏ అంటాడు. స్వామి శివప్రసాదం పట్టుకెడుతున్నాను, ఆ పట్టుకెళ్ళు అంటాడు. చండీశ్వరుడికి చెందుతుంది కాబట్టి ఆయనకి చూపించి తీసుకెళ్ళాలి. అందుకే లోపలికి వెళ్ళి ఆయన్ని చూసి బయటకు వస్తున్నప్పుడు చండీశ్వరుడు ఉంటాడు ప్రదక్షిణంలో. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. బిడ్డలకి కూడా ఇవాళ